హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మ్యామ్ ఒక స్టోరీ చెప్తుంది. ఆరో భాగం చెప్తున్నానండి. రామదేవుడు కదా అని స్తోత్రం చేసేసరికి హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయ హస్తం ఇస్తే భోజనం చేస్తా అని రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే చేస్తానని అభయ హస్తం ఇచ్చెను. అప్పుడు ఆ సీతా మహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమన్నాలు వండి వెండి పీటలు, బమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనము వడ్డించెను. అందరూ భోజనము చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తరువాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతని వెనుకనే రామదేవుడు బయలుదేరి వెళ్ళుచూ ఉన్నారు. అలా కొంత దూరము వెళ్ళిన నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవులకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిసి దేవదీసి మంచి నీళ్ళిచ్చి, ఏమి ఇలాగున పడిపోయినావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సాలు తెలుసుకొనలేరు. మీ మహాత్యం తెలుసుకొనుటకు నేనెంతటి వాడను? నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించను. అప్పుడు నారాయణ భట్టు, అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళమన్నాను. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరము వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చింది. అచట ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచుండిరి. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలిగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారి ఇంటికి, గొల్లవాణి ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొనుచుండగా విని వారికి ఐశ్వర్యములు, ఆయుర ఆరోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లిని ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచుండటచే సంతుష్టులైంది. వారికి ఐశ్వర్యములు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చేయనక్కరలేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుతున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలేను, మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషముతో అలాగే చేస్తా మరి నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేర్లకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషముతో కుమార్తెని కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుతున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడి ఆకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదము 5 ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధము చేసినాక కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చిదా అని చెప్పినాడు. వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నీ సిద్ధము చేసి అతనిని రమ్మని పిలిచింది. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొని వెళ్ళినారు.
బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నాన్న స్టోరీ చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.